హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి 2 అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాలకి రానున్నటువంటి 3 రోజుల పాటు కురనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీనికి తోడుగా దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం. దీనికి శక్తి తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే 2 తుఫాన్ల ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరొక 4 రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావంతో ఇదే విధంగా వర్షాలు కురనున్నాయి. అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రస్తుతానికి వర్షాలు మొదలవుతాయి. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతమే ఉంటుంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. డిసెంబర్ 18న భారీ వర్షపాతం ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మరొకసారి 200 మిల్లీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. చలి తీవ్రత మాత్రం పూర్తి స్థాయిలో పెరుగుతుంది. తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే ఉంటాయి. పొడి వాతావరణమే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.